జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను రెడీ అయిపోయాను. అందరూ రెడీ అయిపోయాం. మీ బట్టలు మీటర్ కూడా ఉండవు. మేము 6 గజాల చీర కట్టుకోవాలి. ఓ పని చేద్దామే, వచ్చే జనంలో నువ్వు నాలా నేను నీలా పుడదామని కోరుకుందాం లేవే. బాబాయ్ గారు, దుర్దపిన్నికి ఈ హైటే అందం. అయినా వచ్చే జన్మలో కూడా మళ్ళీ మీరేనా? ఈ జన్మకే బ్యాలెన్స్ అవ్వలేదు. అబ్బా ఊరుకోండి. హ్యాపీగా ఉన్న వాళ్ళు కాస్త సీరియస్ అయిపోయి కొట్టుకునేలా ఉన్నారు. అత్తయ్య వాళ్ళు ఇంకా రాలేదా? వాళ్ళొచ్చి చాలాసేపు అయింది. అయితే క్షేమంగానే తిరిగి వచ్చారన్నమాట. నువ్వు అనవసరంగా ఆందోళనకు గురయ్యావు నైని. మేం క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చాం. లాభం ఏంటత్తయ్యా? హోమం జరిగాక హోమగుండానికి అంటిన మసిని ఇంటికి తీసుకొనొచ్చాము. మసా? ఏ ఆ కసి మొహానికి పూస్తారా? అందరూ పెట్టుకోవాలి హాసిని, ముఖ్యంగా ఆడవాళ్ళు. చూడు ఆంటీ, నేను పెట్టుకున్నా. మరి నాకు పెట్టారుగా మసిబుట్టు. దిష్టి తగలకుండా అరికాలికి పెట్టుకుంటారు. మీరేంటి నుదుటిన పెట్టుకున్నారు? హోమగుండంలో సమిధలు కాలాక ఏర్పడ్డ మసిని నుదుట ధరిస్తే ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతారని పండితోత్తములు చెప్పారు. అయితే ముందు నాకు పెట్టండి అత్తయ్య. అట్టు కాదది, బొట్టు. అదే అన్నీ నాకే కావాలనుకునే సుమ్మికే ముందు పెట్టొదినా. అందరికీ మంచి జరగాలి. మమ్మీ, హాసినికి పెట్టు. ఓ చీర కొని పెట్టారు గాని బొట్టు పెట్టమని బాగానే చెప్తున్నారు. నాకే వద్దులే అత్తయ్య. అదేంటి నైని అలా అంటావు? నాకు మేలు జరగకపోయినా పర్వాలేదు, మీకు మంచి జరిగితే సంతోషిస్తాను. అందరూ బొట్టు పెట్టుకుంటున్నప్పుడు నువ్వు వద్దనడం ఏం బాలేదు నైని. నైన్, పర్వాలేదు, పెట్టించుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.